అన్నీ ఉన్నా ఆలునోట్లో శని అన్నట్టు తయారైంది కర్నూలు జిల్లాలో చెరువుల పరిస్థితి. ప్రాజెక్టుల నుండి గంగమ్మ సవ్వలతో కలకల్లాడుతుంటే చెరువులు మాత్రం వెలవెలబోతున్నాయి. కృష్ణా జిల్లాలో సాగు తాగునీటి కష్టాలు తీర్చేందుకు కోట్ల రూపాయలతో చేపట్టిన పంప్ హౌస్కు పర్యవేక్షణ కరువై రైతాంగం దిగాలు చెందుతున్నారు. పంటలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. మరి కర్నూలు జిల్లాలో చెరువులు నిండని పరిస్థితి ఎందుకు వచ్చింది? లెట్స్ వాచ్. పశ్చిమ ప్రాంతములో భూగర్భ జలాలను పెంపొందించాలన్న లక్ష్యంతో కృష్ణా జలాలను చెరువులు, కుంటలకు తరలించే ప్రక్రియ ప్రారంభించింది ఏపీ సర్కార్. తద్వారా తాగు, సాగునీటి కష్టాలను తీర్చాలని 224 కోట్లు వెచ్చించి పంప్ హౌస్ ద్వారా గత ఏడాది సెప్టెంబర్లో ఆనాటి సీఎం జగన్మోహన్ రెడ్డి తన చేతుల మీదుగా చెరువులకు నీటిని విడుదల చేశారు. అయితే కోట్ల వ్యయాన్ని ఖర్చు చేసి చేపట్టిన పంప్ హౌస్ కు పర్యవేక్షణ కరువైంది. ఈ బాధ్యతను ఎవరికి అప్పగించకపోవడం, అందుకు సంబంధించిన సిబ్బంది లేకపోవడంతో చెరువులకు నీటి విడుదల ప్రక్రియ జాప్యమైంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో హైంద్రేనీవా కాలువకు నీటిని విడుదల చేసి వారాలు గడుస్తున్నా కాలువ నీళ్లు చెరువులకు చేరడం లేదు. అటు ప్రభుత్వం కానీ ఇటు సంబంధిత అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో చెరువులకు నీటి విడుదల ఆగిపోయిందని వాపోతున్నారు రైతులు. యంగటాపురం తుమ్మరి చెరువులో ఉన్నటువంటి సభ్యులే 35 మంది సభ్యుల మత్స్యకారులు ఉన్నాము. దీని విస్తీర్ణం సుమారుగా 500 ఎకరాలు ఉంది నీటి మునకలో. తర్వాత దీని కింద 5,000 ఎకరాలు నీటి మునకలు ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు అందరి నివాసం నుంచి నీళ్లు తీసుకొచ్చి డ్యాములు ఇడిచినారంటే ఈ డ్యామ్ కింద సుమారు 30 గ్రామాలు బతకగలుగుతాం జీవనోపాధి. ఆ నుంచి ఎక్కువ వాటర్ ఉందనుకో బయటికి వెళ్ళి పొలాలకు కూడా ఇడుచుకునే అవకాశం కూడా మాకు ప్రభుత్వం కల్పిస్తుందని ఆశిస్తున్నాము. ఇది విస్తీర్ణం 480 ఎకరాలు ఉంది. అక్కడ మాగాని 5,000 నుంచి 4,008 దాకా ఉంది. దానిలోన 25 పంచాయతీలు ఉన్నాయి. 25 పంచాయతీలు 30 గ్రామాలు ఉన్నాయి. కానీ ఈ నీళ్లు అవసరంలో అయితే మొత్తం ఆ 30 గ్రామాలు పుష్కలంగా లభ్య పొందుతారు. ఇంకా లేని పక్షంలో మత్స్యకారులం కానీ మేము హ్యాపీగా ఉంటాం. 5,000, 4,000 మాగాని ఉంది. ఇక్కడ ఈ చెరువు 500 ఎకరాలు ఉంటుంది. ఈ 20 గ్రామాలు 30 గ్రామాలు ఈ చెరువుకి నీళ్ళు వచ్చే అందరి నీళ్ళు వచ్చే పండుతాయి. అందరికీ బాగా సంతోషంగా ఉంటుంది ఈ చెరువు నిండితే. ఉమ్మడి కర్నూలు జిల్లాలో డోన్, పతికొండ, ఆలూరు, పాణ్యం నియోజకవర్గంలోనూ హంద్రీనీవా కాలువ నుంచి 68 చెరువులకు నీటిని మళ్లించి సాగు, తాగునీటి ఎద్దడిని నివారించాలన్న లక్ష్యంతో 2018లో 224 కోట్ల రూపాయల వ్యయంతో పనులు చేపట్టారు. అయితే ఈ క్రమంలోనే హంద్రీనీవా సుజల స్రవంతి కాలువ 82వ కిలోమీటర్ల వద్ద ఓ పంప్ హౌస్ నిర్మాణం చేపట్టాలి. 3 పంపుల నిర్మాణంతో పాటు సమీపంలో డెలివరీ పాయింట్, అక్కడి నుండి 3 పైప్ లైన్ల ద్వారా ఆయా నియోజకవర్గాల్లోని 68 చెరువులకు నీటిని అందించాలి. ఇందులో భాగంగానే 4 నియోజకవర్గాల్లోనూ 1.32 టీఎంసీల నీటిని పైప్ లైన్ల ద్వారా 68 చెరువులకు మళ్లించి 10,300 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించాలి. ఇందుకోసం 2018-19లో 224 కోట్ల రూపాయలతో ఓ కన్స్ట్రక్షన్ కంపెనీకి పనులు అప్పజెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ఆనాటి సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో పనులు ప్రారంభించగా వివిధ కారణాలతో నిర్మాణపు పనుల్లో జాప్యం జరిగింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ సర్కార్ దాదాపు 5 ఏళ్ల పాటు కాలయాపన చేస్తుంది. చివరి రోజుల్లో ఎన్నికలకు ముందు అంటే గత ఏడాది 2023 సెప్టెంబర్ నెల 19న ముఖ్యమంత్రిగా జగన్ పంప్ హౌస్ వద్ద బటన్ నొక్కి చెరువులకు నీటిని మళ్లించి ప్రారంభించారు. దీంతో రైతుల ముఖంలో ఆనందం వెల్లువిరిసింది. ఇక భవిష్యత్తులో చెరువులకు నీటిని మళ్లించడం వల్ల ఆయకట్టు భూములకు సాగునీటి దోగా ఉండదని వారంతా మురిసిపోయారు. అయితే వాళ్ళ మురిపెం మూన్నాళ్ల ముచ్చటైంది. చెరువులకు నీటిని మళ్లించేందుకు నిర్మించిన ఈ పథకాన్ని టెండర్ ద్వారా ఏజెన్సీకి అప్పగించాలన్న విషయాన్ని వదిలేసింది. దీంతో ఈ ఏడాది చెరువులకు ఎవరు నీటి విడుదల చేయాలన్న సందిగ్ధత నెలకొంది. నిర్మాణ బాధితులను చేపట్టిన కాంట్రాక్టర్ తన బాధ్యత కాదని తప్పించుకుంటే పనులు పర్యవేక్షించే శ్రీశైలం ప్రొటెక్షన్ వర్క్స్ ఇంజనీర్లు పంప్ హౌస్ మెయింటెనెన్స్ కోసం అవసరమైన సిబ్బంది లేరన్న సాకుతో పక్కకు వాళ్ళు కూడా తప్పుకున్నారు. దీంతో చెరువులకు నీటి విడుదల ఎవరు చేయాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై ప్రభుత్వానికి స్పష్టత లేకపోవడమే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నీటి పంపిణీ కోసం అవసరమైనటువంటి సిబ్బందిని ఏమాత్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రిక్రూట్ చేయలేకపోవడం వల్ల ఇది యథావిధిగా ఈ నిర్లక్ష్యం కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా మేము సిపిఐ తరపున డిమాండ్ చేసేది
ఏ చెరువులకైతే నింపుతారో ఆ చెరువులకి నీరు నింపడానికి అవసరమైనటువంటి సిబ్బందిని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఒక శాశ్వతమైనటువంటి ఉద్యోగుల్ని వాటన్నిటిని కూడా రిక్రూట్ చేయడం ద్వారానే ఈ సమస్యకి పరిష్కారం అవుతుంది తప్ప కేవలం కాంట్రాక్టర్కి అప్పచెప్పడము, కాంట్రాక్టర్ లేదంటే ప్రైవేటు ఏజెన్సీలకు అప్పచెప్పడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. ఇక ఈ పనులను పర్యవేక్షించే ఇంజనీర్లు గత ఏడాది సెప్టెంబర్ నెల 19న వైసీపీ సర్కార్కు 2 ప్రతిపాదనలు పంపించింది. పంప్ హౌస్ తో పాటు మోటార్ల పర్యవేక్షణ, సబ్ స్టేషన్, పైప్ లైన్ల పర్యవేక్షణ బాధ్యతను టెండర్ ప్రక్రియ ద్వారా ఓ ఏజెన్సీకి అప్పగించాలని లేదంటే ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాలని సూచించింది. ఈ రెండిట్లో ఏదైనా నిర్ణయం తీసుకోవాలని అప్పటి జలవనరుల శాఖ ఉన్నతాధికారులకు తెలిపింది. అయితే డిపార్ట్మెంట్ తరఫున అవసరమైన సిబ్బంది లేదంటూ ఆ ప్రతిపాదనలను తిప్పి పంపించింది. ఇదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు రావడంతో సంబంధిత ఇంజనీర్లు ఎన్నికల విధులు హాజరు కావడం, రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుతో ఈ ప్రతిపాదన మరుగున పడింది. ఇలా చెరువులకు నీటి విడుదల ఆగిపోయింది. అయితే డోన్, పత్తికొండ శాసనసభ్యులు కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, కేఈ శ్యాంబాబు నియోజకవర్గ పరిధిలోనే ఎక్కువ భాగం చెరువులు ఉండడంతో ఎమ్మెల్యేలు ఇద్దరూ పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. మొత్తానికి ఇలా చెరువుల నీటి విడుదల ఆలస్యం అవుతుంది. మరి ఇకనైనా రైతాంగం విజ్ఞప్తులతో ప్రభుత్వం మేలుకుంటుందా? చెరువుల నీటి విడుదల బాధ్యతను సంబంధిత అధికారులకు అప్పచెప్తుందా లేదా అన్నది వేచి చూడాలి.